నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు గత 4 రోజుల కంటే ఇంకా రానున్న 2-3 రోజులు కూడా భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు, మరి అన్ని ప్రాంతాల్లో కొండపోత వర్షం, పట్టణాల్లో పల్లెల్లో వర్షపు నీటితో మునిగిపోయి ఉన్నాయి. గ్రామాలు, పల్లెలు, పట్టణాల్లో కొన్ని స్లమ్ ఏరియాలు కూడా నీట మునిగి ఉన్నాయి. మరి మరోప్రక్క జగనన్న కాలనీలు, మరి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగనన్న కాలనీలు పట్టణాలకి 5-6 కిలోమీటర్ల దూరంలో పరిసర ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేసి అక్కడ జగనన్న కాలనీలు స్థలాలు ఇచ్చారు. కానీ పల్ల ప్రాంతాల్లో స్థలాలు ఇచ్చారు, ఎక్కడ కూడా మెరకలేదు. కానీ ఈవేళ పెద్ద చెరువుల్లా కనబడుతున్నాయి జగనన్న కాలనీలు. మరి ఈ జగనన్న కాలనీలో ఇల్లు కట్టుకుందామన్న వాళ్ళకి, ఇల్లు కట్టుకున్న వాళ్ళు కూడా మోకాళ్ళ లోతు నీళ్ళలో ఇళ్లలో ఆ నీళ్ళన్నీ వర్షం నీరు రావడం వల్ల ఇబ్బందులు పడే పరిస్థితి. మరి కనీసం మెరక దోలించే ప్రయత్నం కూడా గత ప్రభుత్వం పట్టాలు ఇచ్చారు, స్థలాలు ఇచ్చారు, కానీ మెరక తోలించలేదు. మెరక తోలించిపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని చెప్పి జగనన్న కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. మరి ఈ ప్రభుత్వం కూడా జగనన్న కాలనీల వైపు తొంగి చూసే ప్రయత్నం చేయట్లేదు. గత ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు కాబట్టి ఆ ప్రాంతంలో మాకు సంబంధం లేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా ఎక్కడైతే గతంలో టీడీపీ టైంలో 2014 ఇచ్చిన టిట్కో ఇల్లు కానీ ఏమవుతున్నాయో వాటిని మాత్రమే పర్యవేక్షించి దాంట్లో ఉన్న లబ్ధిదారులకి ఇళ్లలోకి వెళ్ళే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు జగనన్న కాలనీలు చూస్తే ఎవరు అంటే గత ప్రభుత్వం పట్టించడానికి వైసీపీ అధికారం లేదు, ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చింది కాబట్టి టీడీపీ కూడా పట్టించుకునే పరిస్థితి లేకపోవడం వల్ల జగనన్న కాలనీలో ఎవరైతే నివాసం ఉంటున్న లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు ఆందోళనలో ఉన్నారు, నీట మునిగి ఉన్నారు. వర్షంలో పైనుంచి కుండపోత వర్షం వల్ల కనీసం నడవడానికి కూడా రోడ్డు లేని పరిస్థితి. మరి జగనన్న కాలనీలు చెరువులుగా ఉండడం వల్ల, మరి గత ప్రభుత్వం ఇచ్చే నిర్లక్ష్యం వల్ల, లేదా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఆ ప్రాంతాలకి ఎక్కడైనా కూడా ప్రజలే ఈ ఆంధ్ర రాష్ట్ర ఓటర్లే కాబట్టి రాజకీయ పార్టీలు పక్కన పెట్టి జగనన్న కాలనీలో కూడా లబ్ధిదారులకి కొంత వెసులుబాటు కలిగించి వాళ్ళకి మౌలిక సదుపాయాలు ఈ వర్షాల్లో వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఆ యొక్క వర్షంని నిల్వ ఉండకుండా అధికారులు చకచక ఏర్పాట్లు చేస్తే బాగుంటుందనేది జగనన్న కాలనీలు ప్రజలు వాపోతున్నారు, అభ్యర్థిస్తున్నారు అధికార యంత్రాంగాన్ని. మరి అధికారులు స్పందిస్తారా, రాజకీయ నాయకులు స్పందిస్తారా లేదా, లేకపోతే జగనన్న కాలనీలో ఉన్న ప్రజలు మరి ఆ వర్షం నీటిలోనే నీట మునిగి ఉండిపోవాలా, అలాగే వర్షంలోనే తడుస్తూ అలాగ ఉండాలా అనేది మరి ప్రజలైతే ఆందోళనలో ఉన్నారు, వృద్ధులైతే కంగారు పడుతున్నారు. మరి ఆ ప్రాంతంలో అధికారులకు వెళ్ళే అవకాశం ఉందా లేదనేది చూడాలి. మరి గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు. ఏంది మామ, ఒక సీటు కూడా ఖాళీ లేదు. వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నావు. నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది. జీవి మాల్ లో ఆషాఢం కేజీ సేల్. జీవి మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట. మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా. ఏవండి, జీవి మాల్ వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి. జీవి మాల్ చలో చలో కిలో కిలో.